ఓ జనులారా రామజోగి మందు గొనరే. ఓ జనులారా రామజోగి మందు గొనరే. హే రాముడు గొప్పవాడా, రామనామం గొప్పదా? పిలిస్తే రాముడు వస్తాడా, లేక మంత్రంతోనే పని జరిగిపోతుందా? రామనామమే తారక మంత్రము అని ఎందుకంటారు? ఇవన్నీ తెలుసుకునే ముందు మీరు అరవింద ఆల్ ఇన్ వన్లో ఇంకా మెంబర్స్ కాకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. రామనామ మహిమ ఇంత అంతా అని చెప్పడం వీలు కాదు. కష్టం వస్తే ఆదుకోవయ్యా రామా అంటూ ఆర్తితో అంటే చాలు, ఆయన రావడానికంటే ముందే రామనామమే ఆపదల్ని తొలగించేస్తుంది. అంధకారంలో వెలుగు రేఖ రామనామం. రామజోగి మందు మీరు ప్రేమతో భుజించరయ్యా. కామక్రోధములనెల్లా కడకు పారద్రోలే మందు. కామక్రోధముదనెల్లా కడకు పారద్రోలే మందు. రామజోగి మందు గొనరే. హే సర్వమంగళకారకుడు లయకారకుడు అయిన పరమేశ్వరుడు సైతం నిరంతరం స్మరించేది రామనామమే. శివుడు స్థాణువులా నిశ్చల ధ్యాన స్థితిలో కూర్చుని తనలో తాను రమించిపోతూ ఉన్నారంటే అది రామనామ మహిమే. శివకేశవులకు అభేదం. వారిరువురు ఒకరినొకరు ఎల్లప్పుడూ స్మరణ చేస్తూనే ఉంటారు. కాటుక కొండల వంటి కర్మము ఎడబాపే మందు. కాటుక కొండల వంటి కర్మము ఎడబాపే మందు. సాటిలేని జగమునందు స్వామి రామ జోగి మందు. సాటిలేని జగమునందు స్వామి రామ జోగి మందు. రామజోగి మందు గొనరే. కష్టం వస్తే రాముడే రానక్కర్లేదు, రామనామం చెప్తే చాలు. వచ్చిన కష్టం వచ్చినట్లుగానే వెనక్కి వెళ్ళిపోతుంది. భయాలు తొలగిపోతాయి. నిజానికి రాముడి కంటే ఆయన నామానికే ఒకంత బలం ఎక్కువ అంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే రామనామ జప బలంతోనే సాక్షాత్తు శ్రీరామచంద్రుడిని యుద్ధంలో హనుమంతుడు ఓడించగలిగాడు. అంటే రామనామానికి ఉన్న శక్తి ఏమిటో తెలుస్తుంది. ఇది కథగా చెప్పుకోవచ్చు, కానీ సత్యవాక్ పరిపాలకుడు ధర్మపరాయణుడు అయిన రాముడు తన వాళ్లను కూడా అలాగే ఉన్నారా లేదా అన్న పరీక్షలో భాగంగానే ఈ రామాంజనేయ యుద్ధాన్ని చెప్పుకోవచ్చు. కోటి ధనమూలిత్తునని కొన్నను దొరకని మందు. కోటి ధనమూలిత్తునని కొన్నను దొరకని మందు. సాటిలేని భాగవతులు స్మరణ చేసి తలచు మందు. సాటిలేని భాగవతులు స్మరణ చేసి తలచు మందు. రామజోగి మందు గొనరే. హే వాదుకు చెప్పినా గాని వారి పాపములు కొట్టి. వాదుకు చెప్పినా గాని వారి పాపములు కొట్టి. ముదముతోనే మోక్షమిచ్చి ముద్దు రామజోగి మందు. ముదముతోనే మోక్షమిచ్చే ముద్దు రామజోగి మందు. రామజోగి మందు గొనరే. రాముడు పుట్టకముందే ఆయన చరిత్ర మొత్తం దర్శించి రాసిన వాల్మీకి ఓ బోయవాడు. కనీసం
రామ అనడం కూడా చేతకానివాడు. కాని లోక కళ్యాణమే పరమావధిగా జీవించే నారద మహర్షి బోయవాడి చేత రామాకి బదులు మర 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 అంటూ ఉండమని సూచించారట. ప్రయత్నలోపం లేకుండా బోయవాడు చేస్తున్న మరా శబ్దం రామ స్మరణగా మారిపోయింది. తర్వాత బోయవాడిలో వచ్చిన మార్పు రామాయణ మహాకావ్యానికి నాంది పలికింది. ముదముతో భద్రాద్రి యందు ముక్తిని పొందించే మందు, ముదముతో భద్రాద్రి యందు ముక్తిని పొందించే మందు, సదయుడైన రామదాసు సద్భక్తితో కొలిచే మందు, సదయుడైన రామదాసు సద్భక్తితో కొలిచే మందు, రామజోగి మందు కొనరే. ఓ జనులారా రామజోగి మందు కొనరే. రామాయణం కథగా చెప్పుకున్నా, పాటగా పాడుకున్నా, శ్లోకంగా చదివినా, ఎలా అయినా సరే అత్యంత రమణీయమైన ఆ మహాకావ్యం వీణులకు విందు చేస్తుంది, మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది, ఉత్తేజాన్నిస్తుంది. హనుమంతుడంతటివాడు, ఔత్సాహికుడు, మహాజ్ఞాని, అనిమాది సిద్ధులు ఆయన్నే అంటిపెట్టుకుని ఉంటాయి. అంతటి వ్యక్తికి ఆలంబన శ్రీరామ కథ, రామనామం. రామనామము జన్మరక్షక మంత్రం, రామనామము జన్మరక్షక మంత్రం. తామసము సేయక భజింపవే మనసా, తామసము సేయక భజింపవే మనసా, తామసము సేయక భజింపవే మనసా, రామనామము. రామనామ శక్తి అంతా ఇంత అని వర్ణించి చెప్పడం సాధ్యం కాదు. ఆ నామంలోనే ఓ పులకింత, ఓ ధైర్యం, ఓ సంఘటిత శక్తి. రామనామం అంటే సునామీ కంటే ఉవ్వెత్తున ఎగసిపడే అలాగా వర్ణించాలేమో. ఆనాడు రాముడు స్వయంగా సముద్ర తీరంలో ఉండగా లంకకు సేతువు నిర్మాణం జరిగింది. ఇది ఒకప్పటి వృత్తాంతం. కానీ ఇప్పుడు మన కళ్ళ ఎదుట ఉన్న ప్రత్యక్ష సాక్ష్యం అయోధ్య రామ మందిర నిర్మాణం. సోమ సూర్య నేత్రుడైన రామచంద్రునికి సరియవరే మనసా, రామచంద్రునికి సరియవరే మనసా. ఆలయ నిర్మాణానికి విరాళాలు ఇబ్బడి బొబ్బడిగా వెల్లువెత్తాయి. ఇక చాలు బాబోయ్ అని శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ప్రకటించేంత వరకు విరాళాల ప్రవాహం ఆగలేదు. ఇది చాలదు, రామనామానికి ఉన్న శక్తి ఏమిటో నిరూపించటానికి, మనుషులందరినీ సంఘటితం చేయడానికి. ఆనాడు రాముడు స్వయంగా పూనుకుంటే గాని సేతువు నిర్మాణం జరగలేదు. మరి ఈనాడు ఆయన నామస్మరణ ప్రభావంతో ఏళ్లనాటి కల నెరవేరింది. అయోధ్య రామాలయ నిర్మాణం, బాలరాముడి ప్రతిష్ట, సీతారాముల కళ్యాణ వేడుక. ఇది చాలదు రామనామ శక్తిని నిరూపించటానికి, ఆ నామస్మరణలో ప్రతి ఒక్కరూ తరించిపోవటానికి. కామకోటి రూప రామచంద్ర, కామిత వరద రామచంద్ర, జ్ఞానస్వరూప. రాముడు సత్యవాక్ పరిపాలకుడు. రామనామం ఈ భూమి మీద వినబడినంత కాలం తాను రక్షకుడుగా ఉంటానని ఆయన వాగ్దానం చేశారు. ఆ మాట, రామనామం ఈ పొడమిపై ఎప్పటికీ నిలిచే ఉంటాయి. జ్ఞానస్వరూప రామచంద్ర,
త్యాగరాజార్చిత రామచంద్ర రామనామము జన్మరక్షక మంత్రం తామసము సేయక భజింపవే మనసా రామ నామము. సకల సద్గుణ సంపన్నుడైన శ్రీరామచంద్రమూర్తి గుణగణాల్లో ఒక్కటైనా ఆచరించేందుకు ప్రయత్నిస్తే అంతా రామమయమే అవుతుందేమో. జయ రాజా రామ రామ జయ సీతారాం రామ రామ జయ రాజా రామ రామ జయ సీతారాం జయ రాజా రామ రామ జయ సీతారాం Rama was born Jaya Jaya Ram to destroy Ravana. Sitaram Rama was born Jaya Jaya Ram to destroy Ravana. Sitaram Kaikeyi Devi Jaya Jaya Ram got boons from Dasharatha. Sitaram Kaikeyi Devi Jaya Jaya Ram got boons from Dasharatha. Sitaram Rama went Jaya Jaya Ram to Dandaka forest. Sitaram Rama went Jaya Jaya Ram to Dandaka forest. Sitaram Ravana came now Jaya Jaya Ram and took away Sita. Sitaram Ravana came now Jaya Jaya Ram and took away Sita. Sitaram Rama Rama Jaya Raja Ram Rama Rama Jaya Sitaram. ఆపదలో ఆదుకునేది రామనామం, భయం కలిగితే ధైర్యాన్నిచ్చేది రామనామం, దిక్కుతోచని స్థితిలో వెలుగు రేఖ రామనామం. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరిలో స్ఫూర్తిని నింపేది ఒక్కటే నినాదం, జై శ్రీరామ్. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ తప్పకుండా రాయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. సకలం పరస్మై నారాయణాయతి సమర్పయామి శ్రీమన్నారాయణాయతి సమర్పయామి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. అస్మద్గురుభ్యో నమః. హరి ఓం. జై శ్రీమన్నారాయణ. జై జై జై